మేము కోర్టుకి వెళ్ళిన దాని మీద కూడా రకరకాలైనటువంటి కథనాలు. మరి కొంతమంది అయితే ట్రోల్ చేసినారు, టీచర్స్గా ఉండేవాళ్ళు కూడా ట్రోల్ చేసినారు. ఏమని ట్రోల్ చేసినారు? మేమేదో మెగా డిఎస్సితో పాటు రాబోయే నోటిఫికేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నామని, టీచర్లు ఉద్యోగాలన్నీ కూడా తీసేయాలని పిల్లివేస్తామని, మేము చేసినటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి దాన్ని డిస్మిస్ చేసిందని, ఈ విధంగా అన్యాయమైనటువంటి పోస్టులు పెట్టి ఎక్కడ మీరు ఆన్సర్ చేసుకోలేక మీరు వెళ్తున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలు నవ్వుకున్నటువంటి పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించండి. నేను కోర్టుకు వెళ్ళాను. కోర్టుకు వెళ్ళినటువంటి అంశం ఏంటి? మీరు ప్రచురిస్తున్నటువంటి అంశం ఏంటి? నేను కోర్టుకు ఏమని వెళ్ళాను? కోర్టు ఏ విధంగా అక్కడ జరిగింది? ఈ వాస్తవాలు మీరు చెప్తా ఉన్నారా? కోర్టుకు నేను వెళ్ళింది ఏంటి? నేను ఇచ్చినటువంటి తెలుగులో చదువుతాను, దాన్ని ఇంగ్లీష్లో ఉన్నదాన్ని. మొత్తం డిఎస్సి 2025 భర్తీ ప్రక్రియలో ప్రశ్నాపత్రాల తయారీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, మెరిట్ కమ్ రోస్టర్ జాబితా విడుదల, ఈ సర్టిఫికేట్స్ పరిశీలన, అదేవిధంగా స్పోర్ట్స్ జీవో నెంబర్స్ 447 ద్వారా స్పోర్ట్స్ కోటా అమలు మరియు అభ్యర్థుల ఎంపిక, స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్ల ప్రామాణికత మరియు భర్తీకి సంబంధించి అన్ని ప్రభుత్వ ఫైల్ నోటింగ్లు, డిజిటల్ రికార్డింగ్లు, కమ్యూనికేషన్లపై సమగ్ర సిబిఐ విచారణకు ఉత్తర్వులు జారీ చేయాలని కోరాం. అదేవిధంగా సిబిఐ ద్వారా స్పోర్ట్స్ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన తర్వాత నకిలీ లేదా చెల్లుబాటు కాని ఆధారాల ప్రాతిపదికన జరిగిన నియామకాలు రద్దు చేయాలని ప్రార్థన. ఈ విధంగా మేము కేవలం అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల గురించి కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్తో ఆ పేపర్స్ను ఒక ఆర్డర్లో లేవన్న ఉద్దేశంతో దాన్ని విత్డ్రా చేసుకొని మరలా కోర్టుని అప్రోచ్ కావడానికి, గౌరవ కోర్టుని అప్రోచ్ కావడానికి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది. దానికి సంబంధించి రేపు కానీ ఎల్లుండి కానీ మరలా మేము అన్నిటిని కూడా ఆర్డర్లో పెట్టి వాటిని వేయడం కూడా జరిగింది. కేవలం ఒక టెక్నికల్ ఇష్యూ ద్వారా మేము ఏదైతే ఎవిడెన్సెస్ ఇచ్చినామో ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఒక ఆర్డర్లో లేవన్న ఉద్దేశము అనే ఆ టెక్నికల్ ఇష్యూతో మేము దాన్ని విత్డ్రా చేసుకోవడం కానీ, కోర్టు పర్మిషన్తో, గౌరవ కోర్టు పర్మిషన్తో విత్డ్రా చేసుకోవడం కానీ, తర్వాత కోర్టును మళ్ళీ అప్రోచ్ అవుతామని కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి మమ్మల్ని ఏదో ముట్టకాయలు వేసినారని, దీన్ని డిస్మిస్ చేసినారని రకరకాలైనటువంటి కథనాలు. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ 2026 నీట్ రిజల్ట్స్. ఆల్ ఇండియా మార్క్స్ 523, 522, 496, 475, 465, 463, 452, 448, 440, 438, 435, 424, 423, 420. ప్రతి ముగ్గురిలో ఒకరు డాక్టర్. 2027 NEET long-term coaching classes starts from July 24, 2026. Special focus on physics, chemistry, limited strength, personal care, AC hostel classrooms for girls. నీట్ లో 300 నుండి 390 మార్కులు మరియు ఇంటర్మీడియట్ లో 950కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజులో ప్రత్యేక రాయితీ కలదు. డాక్టర్ కావాలని మీ లక్ష్యం అయితే సాకారం చేయడం మా ధ్యేయం. డాక్టర్ కిషోర్ రత్నం నీట్ అకాడమీ, డిమార్ట్ ఎదురుగా, మాగుంట లేఅవుట్, నెల్లూరు.